హలో అందరికీ. వెల్కమ్ టు వీవీ టెల్స్. ఈరోజు మనము యూఎస్‌లో స్కూల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాము. అంటే అడ్మిషన్ ప్రాసెస్ గురించి, ఎన్రోల్‌మెంట్ ప్రాసెస్ గురించి అండ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనే టాపిక్ మీద డీటెయిల్డ్‌గా మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో, బేసిక్‌గా యూఎస్‌లో ఎలా అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయన్నమాట. సో, పబ్లిక్ అంటే గవర్నమెంట్ స్కూల్సే. సో, ఇక్కడ అందరూ ఎక్కువగా పబ్లిక్ స్కూల్స్‌ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గానీ ప్రైవేట్ స్కూల్స్‌కి ఏమాత్రం తగ్గదనమాట. సో, అందుకే ఎక్కువ ఇక్కడ పబ్లిక్ స్కూల్స్‌ని ప్రిఫర్ చేస్తారు. సో, ఇక్కడ మనకి పబ్లిక్ స్కూల్స్ అనేవి డివిజన్స్ ఉంటాయి. 3 డివిజన్స్ అనమాట. ఎలా అంటే ప్రైమరీ అంటే ఎలిమెంటరీ స్కూలు, మిడిల్ స్కూలు, హై స్కూల్ అని ఉంటుంది. సో, ఎలిమెంటరీ స్కూల్ అంటే ప్రైమరీ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ ప్రీకేజీ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. మిడిల్ స్కూల్ అంటే సిక్స్త్ టు ఎయిత్ స్టాండర్డ్ ఉంటుంది. హై స్కూల్ అంటే నైన్త్ టు ఇంటర్ అంటే +2 వరకు ఉంటుందనమాట. సో, ఎడ్యుకేషన్ అన్నది ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు మొత్తం ఫ్రీనే ఉంటుంది. సో, వీళ్ళకి ఫుడ్ కానీ, లైక్ కాఫెటీరియా కూడా చాలా బావుంటుంది. ఫుడ్ కానీ, గేమ్స్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో బస్ రిలేటెడ్ ఫెసిలిటీస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే నడుస్తాయి. మనం సింగిల్ రూపీ కూడా మనం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ బేసిక్‌గా ఇప్పుడు వేరే కంట్రీ నుంచి యూఎస్‌కి మిడిల్ ఆఫ్ ద స్కూల్‌లో కూడా పిల్లల్ని షిఫ్ట్ చేయడం జరుగుతది. అంటే వస్తారు కదా! సో, వాళ్ళకి అడ్మిషన్ ఎలా నడుస్తుంది? సో, మనం ఎలాగా చూసుకోవాలి అనే ప్రాసెస్‌ని మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరైనా కంట్రీ నుంచి కొత్తగా ఇప్పుడు మూవ్ అయినా, లైక్ ఇప్పుడు పిల్లలు లైక్ థర్డ్ స్టాండర్డ్ ఉన్నారనుకుందాం. వాళ్ళని మిడిల్ ఆఫ్ ది ఇయర్‌లో మనము యూఎస్‌కి షిఫ్ట్ అయిపోతే, సో, వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసుకుంటారా లేదా? బికాజ్ వాళ్ళు మిడ్ ఆఫ్ ది ఇయర్‌లో ఉన్నారు కదా! సో, ఇలాంటి క్వెరీస్ ఏమైనా ఉంటే అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఏ టైంలో ఇయర్‌లో ఏ టైంలో వచ్చినా పిల్లల్ని వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. సో, ఇక్కడ మనం ఎలా జాయిన్ చేయాలి? ప్రాసెస్ ఏంటి అంటే, మనం పర్టిక్యులర్ సిటీ అండ్ పర్టిక్యులర్ ఏరియాలో ఉంటాం కదా! సో, ఆ ఏరియా అండర్‌లో ఉండే స్కూల్స్‌ని మాత్రమే మనం రీచ్ ఔట్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, మనకి ఈ స్కూల్ కాదు, నాకు వేరే స్కూల్ కావాలి అనుకుంటే, మీరు ఖచ్చితంగా ఆ ప్లేస్‌కి షిఫ్ట్ అవ్వాలి కానీ, ఇక్కడ నుంచి అక్కడికి పిల్లల్ని మేము డ్రాప్ చేస్తాము. లేకపోతే ఇంకా ఏమన్నా అవన్నీ కుదరవు అక్కడ బేసిక్‌గా. సో, ఇది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్. పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేస్తున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే సో, మనం బేసిక్‌గా బర్త్ సర్టిఫికేట్ సో, ఇండియాలో గాని, లేకపోతే వేరే కంట్రీలో మనం పిల్లలు చదువుకుంటుంటే, సో, అక్కడ మనకి కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కదా! లైక్ టీసీ అండ్ లేకపోతే చిన్న లెటర్ వాళ్ళ దగ్గర నుంచి మిడిల్ ఆఫ్ ద స్కూల్ అంటే టీసీ ఇవ్వరు కాబట్టి, ఆఫీషియల్ లెటర్ ఫ్రమ్ స్కూల్ నుండి తీసుకుంటే సరిపోతుంది. సో, బర్త్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ డీటెయిల్స్ అండ్ మెయిన్ ఇమ్యూనైజేషన్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఇమ్యూనైజేషన్ డాక్యుమెంట్స్ ఎలా అంటే చాలా మంది దగ్గర డాక్యుమెంట్స్ క్యారీ చేస్తారు. అంటే ఫస్ట్ బేబీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇమ్యూనైజేషన్ డాక్యుమెంట్స్ అందరి దగ్గర ఉంటాయన్న గ్యారంటీ అయితే లేదు కదా! సో, మాక్సిమం మీ దగ్గర ఉన్నవి తీసుకురండి. ఇఫ్ నాట్ కూడా మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనం వచ్చిన వెంటనే చేయాల్సింది పిల్లల్ని అంటే ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. సో, ఇన్స్యూరెన్స్ డీటెయిల్స్ గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను మీకు. సో, ఇక్కడికి మనం రాగానే పిల్లలకి క్లినిక్‌లో అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. సో, అక్కడ అపాయింట్‌మెంట్ తీసుకున్న వెంటనే వాళ్ళు షెడ్యూల్స్ ఇస్తారనమాట. సో, వాళ్ళు టెస్ట్ చేస్తారు. పిల్లలకి ఏదైతే ఇమ్యూనిటీ డోసెస్ లైక్ వ్యాక్సినేషన్స్ కావాలో వాళ్ళు క్లియర్‌గా షెడ్యూల్స్ ఇస్తారు. ఆ షెడ్యూల్స్ బట్టి మనం పిల్లల్ని తీసుకువెళ్తే సరిపోతుందనమాట. సో, ఇవి ఉంటేనే స్కూల్‌లో జాయిన్ చేయాలా అన్నదేం లేదండి. ఇది మనం ఆల్రెడీ చెప్పుకోవచ్చు. వి ఆర్ ఇన్ ద ప్రాసెస్ అని చెప్పి పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేయొచ్చు. అసలు ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? చాలామంది చెప్తూ ఉంటారు కంపేర్డ్ టు ఇండియా, యూఎస్‌లో స్టడీ అన్నది చాలా ఈజీగా ఉంటుంది అని. యాహ్! ఇట్స్ సమ్‌వౌట్ ట్రూ అనే చెప్పాలి. ఎందుకు అంటే మనకి ఇండియాలో ఇంగ్లీష్‌ని ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్‌గా నేర్చుకుంటాము. అండ్ ఆల్సో మనకి థియరిటికల్ ఎడ్యుకేషన్ ఎక్కువ. థియరిటికల్ ప్రాసెస్ ఎక్కువ. ఎక్కువ చదువుతూ ఉంటాం. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ప్రాక్టికల్ అనమాట. ఎవ్రీ డే వాళ్ళకొక లెసన్ చెప్తారు. అంటే ఒక లెసన్ ఒక 2, 3 డేస్ అవుతుందనుకోండి. ఆ 2, 3 డేస్ వాళ్ళు ప్రాక్టికల్‌గానే చేయడం అనేది ఎక్కువుంటుంది. సో, వాళ్ళు పిల్లలనేది ఎలా అంటే ఇంట్రెస్టింగ్‌గా నేర్చుకుంటారు. సో, అది చదవాలి, లేకపోతే ఇలాగ ఎగ్జామ్స్ ఈ కైండ్ ఆఫ్ టెన్షన్స్ వీళ్ళకుండవు. ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అన్నదొస్తుంది. సో, అందువల్ల ఇక్కడ కొంచెం ఈజీ అనే చెప్పొచ్చు. అండ్ పిల్లలు వేరే కంట్రీ నుండి వస్తారు కదా! లైక్ ఇండియా గానీ, లైక్ చైనా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుండొస్తారు. సో, అందరికీ ఇంగ్లీష్ అన్నది మాండేటరీ ఉండదు లాంగ్వేజ్. అండ్ మదర్ టంగ్ మోస్ట్‌లీ వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్ ఉంటాయి గాబట్టి,
సో, వాళ్ళకైతే పిల్లలు ఎవరికైతే ఇంగ్లీష్ అన్నది మదర్ టంగ్ కాదో వాళ్ళందరికీ కూడా స్పెషల్ కేర్ అన్నది ఉంటుందన్నమాట. Do it again. Sriram. Sriram. It's just, yeah. I'm going to get there. We'll work on it together, okay? I'm Mrs. Stumble. Mrs. Stumble. See? You got it. First shot. All right, thank you. All right, head right in. Bye-bye. సో, ఇలా స్కూల్స్ అంటే ఎక్కువ స్ట్రెస్ లేకుండా చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే ఉంటుందన్నమాట. సో, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్‌గానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.